మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ హైకోర్టులో పిన్నెల్లి వేసిన ముందస్తు పిటిషన్పై విచారించిన న్యాయస్థానం పిన్నెల్లికి ముందస్తు బెయిల్ పొడిగిస్తున్నట్టు తెలిపింది. వారం పాటు మాజీ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీస్ శాఖను ఆదేశించింది. కాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్లకు వెళ్లి ఈవీఎం ధ్వంసం చేశారు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవీఎం ధ్వంసంతో పాటుగా పల్నాడు పోలీసులు పిన్నెల్లిపై మరో 3 కేసులు సైతం నమోదు చేశారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ. ఇంకా ముందస్తు బెయిల్కి సంబంధించి హైకోర్టు ఏం చెప్పింది? సతీష్, గుడ్ మార్నింగ్. అత్యంత ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో నిన్న మరో వారం రోజుల పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ పొడిగించడం జరిగింది. ఏదైతే పాల్వాయి గేటుకి సంబంధించి ఈవీఎం ధ్వంసం కేసుల్లో ఏవన్ ముద్దాయిగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. అదే విధంగా కూడా దాంతో పాటుగా కూడా మరో 3 కేసులు. అంటే ఈవీఎం ధ్వంసం చేసిన తర్వాత అక్కడ అడ్డుకోబోయినటువంటి ఒక వ్యక్తిపై దాడి చేశారు. అదే విధంగా కూడా మహిళని దుర్భాషలాడటము, తర్వాత కారంపూడిలో జరిగినటువంటి విధ్వంసం కేసులో కూడా ఏవన్ ముద్దాయిగా ఉన్నారు. ఆ కారంపూడి విధ్వంసం కేసులో అక్కడ ఉన్నటువంటి సీఏ అడ్డుకోవడానికి ప్రయత్నించి అతని మీద దౌర్జన్యానికి పాల్పడ్డారని మరో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే మొత్తం 4 కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముద్దాయిగా ఉన్నటువంటి పరిస్థితి, ఏవన్ ముద్దాయిగా ఉన్నారు. అయితే ఆయన ఈవీఎం ధ్వంసం కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈసీ కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఆయన అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖ ఆదేశించినటువంటి నేపథ్యంలో హైకోర్టుని ఆశ్రయించడం, హైకోర్టు అభ్యర్థిగా పోటీ ఉన్న నేపథ్యంలో అతనికి 6వ తేదీ వరకు కూడా అరెస్ట్ చేయకూడదని రిలాక్స్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆయనకు కొన్ని ఆంక్షలతో కూడినటువంటి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ప్రధానంగా కూడా ఆయన మాచర్ల తన నియోజకవర్గమైనటువంటి మాచర్లకు వెళ్ళకూడదు, నర్సాపేటలోనే ఉండాలి, ప్రతిరోజు కూడా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళాలి అని మధ్యంతర బెయిల్లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో నర్సాపేటలో ఆయన ఉంటున్నారు. ప్రతిరోజు కూడా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. నిన్న ఏదైతే కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో ఆయన్ని తప్పనిసరిగా కూడా అరెస్ట్ చేస్తారు అని అందరూ భావించారు. అందుకోసమే పోలీసులు కూడా ఆయన ఎక్కడ ఎస్కేప్ అవుతాడు అన్న ఉద్దేశంతో కూడా ఆయన ఉన్నటువంటి ఇంటి వద్ద పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక ఆయన్ని అరెస్ట్ చేయడం ఖాయమని భావించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే జరిగింది. ఈ విచారణ జరిగినటువంటి తర్వాత హైకోర్టు మరో వారం రోజుల పాటు ఆయన్ని అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. తిరిగి యథావిధిగా కూడా ఆయన వారం రోజుల పాటు కూడా ఈ ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి సంతకాలు చేయాలి అని తెలియజేశారు. అలాగే సాక్ష్యం ప్రభావితం చేయటం కానీ అక్కడ నుంచి వెళ్ళిపోవడం కానీ చేయకూడదని నిర్దిష్టంగా కూడా ఇచ్చినటువంటి ఈ మధ్యంతర బెయిల్లో పేర్కొనడం జరిగింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.